మెదక్ జిల్లా చినశంకర్పేట మండలం మాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 18 మంది రైతులు 12 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు. 2023 డిసెంబర్ నెల మొదటి వారంలో రైతులు రుణం తీసుకుంటే సిబ్బంది డిసెంబర్ 12న రుణాలు తీసుకున్నట్లు రికార్డులను నమోదు చేశారని, దీంతో రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై 4 రోజుల క్రితం రైతులు సీఈఓతో పాటు ఆపరేటర్ను సంప్రదించగా 4 రోజుల్లో మీ సమస్య తీర్చి డబ్బులు అందిస్తామని చెప్పినట్లు రైతులు తెలిపారు. దీంతో నేడు సొసైటీ కార్యాలయానికి వచ్చిన రైతులకు కార్యాలయంలో సీఈఓ కానీ చైర్మన్ లేకపోవడంతో సమస్యలు తీర్చి నేడు డబ్బులు ఇస్తామని చెప్పిన సొసైటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి కార్యాలయంకు తాళం వేసి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సొసైటీ సిబ్బంది రైతులు రుణం తీసుకున్న తేదీ కాకుండా తప్పుడు తేదీల్లో రికార్డుల్లో రాయడంతో తమకు రుణమాఫీ జరగలేదని అధికారులు స్పందించి వెంటనే మాకు రుణమాఫీ చూడాలని వారు కోరుతూ, రైతు శేఖర్ రెడ్డి తన పేరుపై 2 ఖాతాలు ఉన్నాయని, ఒక ఖాతా మాత్రమే నిజమని, రెండోది తప్పుడు ఖాతా అని, తప్పుడు ఖాతాలో సుమారు 2 లక్షల పైన రుణం తీసుకున్నట్లు ఉండడంతో రుణం తీసుకోకుండా తీసుకున్నట్లు సొసైటీ సిబ్బంది సూచించడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుండి కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎప్పుడు వెళ్ళినా న్యాయం చేస్తామని మాట ఇచ్చి తప్పించుకుంటున్న సొసైటీ సిబ్బందిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సొసైటీ సీఈఓ కృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా త్వరలోనే రైతులను న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.